అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు ఒక చిన్న పెట్టక చెప్తాను. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు మీకు ఆఖరిలో చెప్తాను. అందులోని అమాయక ప్రజలు. వాళ్ళలో ఒక వ్యక్తికి ఓ రోజు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందనమాట. అదేంటంటే సామాజిక కుటుంబ అంశాలని నాటక రూపంలో ప్రదర్శించడం అనే ఒక ఆలోచన. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆ వ్యక్తి ఆ నాటకాన్ని రాసుకొని, దానికి సరిపడా నటీనటులను ఎంచుకొని, వాళ్ళకి దాంట్లో శిక్షణ ఇచ్చి ఎలా ప్రదర్శించాలో అంతా ఒక ఆలోచన చేసుకొని, నాటకం ప్రదర్శించడానికి మరి ఖర్చు అవుతుంది కాబట్టి, ఆ ఖర్చును పెట్టేందుకు ఒక వ్యక్తిని ఎంచుకొని, అతనికి కూడా ఈ నాటకం మొత్తం చెప్పి, ఒప్పించి, అతనితో ఖర్చు పెట్టించడం జరిగింది. ఆ రోజుల్లో సామాజిక అంశాలు ఇలా కుటుంబ బంధాల గురించి చెప్పేటప్పుడు, చాలామంది పెట్టిన డబ్బు రాకపోయినా పర్లేదనే ఉద్దేశంతో చేసేవారు. ప్రజలకు మధ్య జరుగుతుంది కదా అనే ఉద్దేశంతోటి. అయితే ఈ నాటకాన్ని రచించి దర్శకత్వం వహించాలనుకున్న వ్యక్తి, ఈ డబ్బులు పెట్టే వ్యక్తి నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రజల నుంచి నామాత్రంలో ఒక నార్మల్ టికెట్ రేట్ పెట్టి ప్రజల నుంచి తీసుకుందామనే ఉద్దేశంతో పెట్టారన్నమాట. నాటకం ఎప్పుడు ప్రదర్శించాలనేది ఊరంతా ప్రచారం చేసి మొత్తానికి నాటకాన్ని ప్రదర్శించారు. ప్రజలంతా అసలు ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో వెళ్ళారు, చూశారు, అందరికీ నచ్చింది. ఎప్పుడైతే ఇది ప్రజలందరూ దాన్ని బాగా చూడడం మొదలుపెట్టారో, రాజ్యం అంతా ఆ నోట ఈ నోట పాక్కుంటే ఇది మొత్తం రాజ్యం అంతా పాకిందనమాట. అయితే రాజ్యంలో మొత్తం ప్రతి ఊర్లోని ఇలా నాటకాలు ప్రదర్శించేవాళ్ళు, అంటే రచించి దర్శకత్వం వహించేవాళ్ళు, డబ్బులు పెట్టేవాళ్ళు అందరూ నటీనటులు దొరకడం మొదలుపెట్టారు. మొత్తానికి నాటకాలు పెరిగాయి. దీంతో ఈ విషయం మెల్లగా ఆ రాజుగారికి తెలిసిందనమాట. రాజుగారికి తెలిస్తే రాజ్యం మొత్తం మీద నాటకాల్లో దర్శకత్వం వహించే వాళ్ళని, అలాగే డబ్బులు పెట్టేవాళ్ళని పిలిపించారు రాజుగారు. పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. మీ మటుకు మీరు నాటకాలు ప్రదర్శించుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, మరి మా పరిస్థితి ఏంటని. మహాప్రభు మీరు ఏం చెప్తే అదే అని అన్నారు. వీళ్ళంతా ఏముంది, మీరు సంపాదించుకున్న దాంట్లో నాకు కొంత మొత్తంలో పన్ను రూపంలో చెల్లించండి అని అన్నారు రాజుగారు. దానికి సరే, మేము ప్రజల మీదే కదా సంపాదించేది, మీకు కట్టడంలో ఇబ్బంది ఏముంది, అలాగే చెల్లిస్తామని ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ నుంచి నాటకాలు ఎప్పుడైతే ప్రజల్లో ఆదరణ పెరిగిందో, అందులో నటించి కథానాయకులకి, అలాగే దానికి దర్శకత్వం వహించే దర్శకులకి విపరీతంగా ప్రేక్షకాదరణ పెరిగిందనమాట. పెరగడంతో వీళ్ళు అప్పుడు దాకా నిర్మాతలను గౌరవించేవాళ్ళు ఇంకా వీళ్ళు శాసించే స్థాయికి వచ్చారన్నమాట. అంటే వీళ్ళు డబ్బులు ఎక్కువగా తీసుకోవడం, అలాగే లాభాల వాటాలు తీసుకోవడం ఇలాగ పెరిగిందనమాట. ఎప్పుడైతే ఇది వ్యాపారం కింద మారిందో, ఇంకా అప్పటి నుంచి సామాజిక ఇతివృత్తాలని, అలాగే కుటుంబ బంధాల గురించి పక్కన పెట్టేసి పర్థం లేని నాటకాలు, అలాగే అర్ధనగ్గర నాటకాలు కూడా ప్రదర్శించే స్థాయికి దిగజారిపోయారన్నమాట. ప్రజలు చూడడం అలవాటు పడిపోవడంతో ఏది ప్రదర్శించినా చూడడం మొదలెట్టారు. బాగుంటే మళ్ళీ మళ్ళీ చూసేవారు, బాగోకపోతే ఒక్కసారన్నా చూసేవారు. మొత్తానికి ఇది ఇలా జరుగుతూ ఉంది. అయితే ఓ రోజు మళ్ళీ ఒక వ్యక్తికి మరొక చెత్త ఆలోచన వచ్చిందన్నమాట. ఇది ఇంకా ఎలాగ వ్యాపారం అయిపోయింది, మనం రాజుగారికి శిస్తు రూపంలో మళ్ళీ పన్ను కడుతున్నాము, మనం సంపాదించాలంటే ఇంతకు మించి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మనం పెద్దగా ఖర్చు పెట్టి భారీగా సెట్లు వేసి జనాలను కొత్తగా అనుభూతిందేలా చేద్దాము, దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది అని చెప్పి ఒక నిర్మాత చెప్పాడన్నమాట. అతను విన్న తర్వాత భయపడ్డాడు. ఫస్ట్ ఇంత ఖర్చు పెడితే మనకు అది తిరిగి వస్తుందా అనేసి. దానికి ఆ దర్శకుడు ఏమన్నాడంటే, దానికి నా దగ్గర ఆలోచన ఉంది, మనం ఇప్పుడు దాకా వసూలు చేసే టికెట్ని ఒక 3-4 రెట్లు పెంచి అమ్ముకుందాము, అప్పుడు మన డబ్బులు మనకు వస్తాయని అన్నాడు. మరి దానికి ప్రజలు ప్రశ్నించరా, ఎలాగ మనం అమ్మగలం అని నిర్మాత అంటే, దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది, ముందు మనం ఇది చేసేద్దాం అని చెప్పి అనుకున్నదే తడవగా భారీగా సెట్లు వేసి భారీగా ఖర్చు చేసి నాటకాన్ని మొత్తం సిద్ధం చేశారు. ఊరంతా భారీగా ప్రచారం చేశారనమాట. ఇంకా ఊదర కూడా ఎత్తున్నారు, ఇంకా అలా లేదు ఇలా లేదు, మీరు ఇప్పుడు దాకా చూసిన నాటకాలన్నీ ఒక ఎత్తి ఒక ఎత్తు, ఇంకా మామూలుగా ఉండదు అది ఇది అని చెప్పి చెప్పడంతో జనాలంతా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఈ దర్శకుడు ఈ నిర్మాత కలిసి రాజుగారిని కలిశారు. రాజుగారండి మరి మేము నాటకాలు ప్రదర్శిస్తున్నాము, వచ్చిన డబ్బులు మీకు పన్ను చెల్లిస్తున్నాము, మరి ఇప్పుడు ఈ నాటకం ఎప్పుడు లాంటిది కాదండి, చాలా గొప్పగా ఉంటుందండి, బోల్డ్ ఖర్చు పెట్టామండి, మరి దీనికి మేము ఒక 3-4 రెట్లు పెంచి టికెట్ రేట్ అమ్ముకోవాలనుకుంటున్నామండి, దానికి మీరు అనుమతి ఇవ్వాలండి అని అన్నారు. రాజుగారు వెంటనే, అదెంత భాగ్యం, మీరు ఏమన్నా నా జేబులో డబ్బులు తీసుకుంటున్నారా, ప్రజల జేబులోంచి కదా తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర దోచుకున్న దాంట్లో నాకు ఎంతో కొంత నాకు ఇచ్చేది మామూలుగా ఇచ్చేయండి అని అన్నదే కాకుండా రాజముద్ర వేసి మరీ పంపించారు. అయితే నాటకం ప్రదర్శించే రోజు వచ్చింది. జనాలు టికెట్ కోసం బారులు తీరు ఉన్నారు. ఒక్కసారిగా రేట్ చూసి అవాక్ అయిపోయారు అనమాట. ఏంటి ఎంత పెంచారని అనేసరికి, ఈ ముందే చెప్తున్నాం కదా, ఇది అలాంటిది కాదు, చాలా ఖర్చు పెట్టాం, అందుకని ఎక్కువ అమ్ముకుంటున్నారు, మీరు ఎలా పెట్టుకుంటే మటుకు ఎలా మా దగ్గర ఎలా వసూలు చేస్తారు, ఇంత రేటు అమ్మకూడదు కదా అంటే, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా, రాజుగారిని ప్రశ్నిస్తున్నారా,
ఇదిగో రాజముద్ర అని చెప్పి చూపించారు. ఈ నాటకాలకు అలవాటు పడుతున్న ప్రజలు చేసేది లేక సరే అని చెప్పి ఆ ఎక్కువ మొత్తానికే కొనుక్కొని నాటకం చూశారు. ఇది మొత్తం రాజ్యం అంతా పాకి ప్రతి ఒక్కరూ ఇలాగే భారీగా ఖర్చు చేసామని రాజుగారి దగ్గరికి వెళ్ళడం, రాజుగారు రాజముద్ర వేసి కూరేట అమ్ముకోండి అని పంపించడం. ఇదే తంతు జరుగుతుంది అనమాట. అయితే ఈ మొత్తం కథలో ఇప్పుడు మీకు తెలిసే ఉంటది, ఈ రాజుగారు ఎవరు అంటే మన ప్రభుత్వం, ఈ రాజ్యం ఎవరు అంటే మన టాలీవుడ్, తెలుగు రాష్ట్రాలు. ఇంకా దర్శక నిర్మాతల గురించి, కథానాయకుల నుంచి చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ప్రజలు ఎవర్రా అంటే అప్పుడు ఇప్పుడు ప్రేక్షకులమైన మనమే గోరిల్లం.